తన మార్క్ ప్రచారంతో తనదైన శైలిలో ప్రశ్నలతో నిలదీస్తూ కాంగ్రెస్ను ఢీకొడుతూ సైఢీ రెడ్డిగా పేరు తెచ్చుకున్నారు. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మీద ఏదైనా ప్రాంతీయ పార్టీ వాళ్ళకి వెనుదిరిగితే కాస్త దర్యాప్తు సంస్థల్ని ఉసిగొల్పి మరి వాళ్ళని పరిగెత్తిస్తారు. ప్రాంతీయ పార్టీ అని లేదు, జాతీయ పార్టీ అని లేదు, ఎవరు స్కాములు చేసినా. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పగబట్టే కవిత గారిని లిక్కర్ స్కామ్ లో ఇరికించారు అని వాళ్ళందరూ అప్రూవల్గా మారిపోయింది. నల్లగొండ క్లియర్ గా కోమటిరెడ్డి అడ్డా అంటారు. అంటే ఇది ఒకళ్ళకి అడ్డాను ఇదేం కాదు. నల్లగొండ రేవంత్ రెడ్డి గారు సీఎం గా ఉండరు, బీజేపీ నుండి ముఖ్యమంత్రి అవుతారు అని ఎందుకు వివాదాలన్నీ మీ చుట్టూనే తిరుగుతున్నాయి? ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎప్పుడు టైం దొరుకుద్దని కడుపులో కత్తులు పెట్టుకుని కూర్చొని ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ 5 ఏళ్ళు అయితే ఉండదు. సొంత పార్టీ నేతలే సైదిరెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు. లేకపోతే ఇంత డేరుగా టీవీ ముందు చెప్పలేను నేను. ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తి ఎంపీగా గెలుస్తాడా అంటూ వేరే పార్టీల వాళ్ళు విమర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలవలే, ఎంపీ గెలిచిండి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యిండు. బండి సంజయ్ గారు గెలవలే, కిషన్ రెడ్డి గారు గెలవలే. అయితే బీఆర్ఎస్ మీద నమ్మకం కోల్పోయిన వాళ్ళు, వేరే పార్టీలోకి వెళ్దాము అనుకున్న వాళ్ళు చాలామంది కాంగ్రెస్ వైపు చూశారు. కానీ మీరు రైట్ టర్న్ తీసుకుని ఎందుకు బీజేపీ వైపు వెళ్ళారు? నాకు ఏదో పదవి కావాలను, అధికారం కావాలను. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ విషయాలు బయటకు తీసుకురావడం కానీ ఇదంతా వారి పాలన చూస్తే ఏమనిపిస్తుంది? కేసీఆర్ గారు చేసిండ్రో తప్పు అంటున్నాము, అది ప్రతి పని రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ప్రజాపాలన అంటే ఢిల్లీ హైదరాబాద్ తిరగడమే ప్రజాపాలన అయిపోయింది. అంటే బీజేపీకి ఎన్ని స్థానాలు వస్తాయి సార్? లోక్సభ స్థానాలు అంటే ఏం చెప్తారు? ఇలా జనాలకి గుండె కొట్టుకోవటం మామూలు లబ్డబ్ అని కొట్టుకోవడం, మోడీ 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 అని కొట్టుకుంటా ఉంది.